చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మొన్ననే శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను. అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను, సముద్రంలోకి పోయే నీళ్లు మనం కానీ వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒక దూరదృష్టితో ఆలోచించాం. రాయలసీమలో మామూలు పంటలేస్తే ఆదాయాలు రావని రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు దాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఒక స్పష్టమైన మార్పు వచ్చింది, ఆదాయం పెరుగుతూ ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒక పక్క హార్టికల్చర్ చేస్తూనే ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులు ఉన్నాయి, పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్క్ కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు రాయలసీమకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు వేదిక పనులందరూ హైదరాబాద్ పోయారంటే ఆ రోజు హైదరాబాద్ని నేను అభివృద్ధి చేశాను కాబట్టి రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇస్తున్న తిరిగి వేరే ప్రాంతాలందరూ కూడా మన సీమ వైపు చూసే విధానానికి శ్రీకారం చుడతాం, చేస్తాం. అందుకే మీలో కూడా ఆలోచించాల్సింది, ఇలాంటి కార్యక్రమాలని ఎక్కడికక్కడ బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ నెల రేపే అన్నదాత సుఖీభవ, రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పాను, మేము 14,000 రూపాయలు ఇస్తాం, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. 2 కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని చెప్పాను. ఇంత మునుపు గవర్నమెంట్ 12,500 ఇస్తామని 7,500 ఇచ్చారు. 7,500 నుంచి ఒకేసారి 14,000కు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏది రైతు ప్రభుత్వం, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి 90% రాయలసీమలో సబ్సిడీ ఇచ్చాం. దాన్ని నిలిపేశారు, మళ్ళీ నేను కొనసాగించాను. అదే మరిగా వ్యవసాయ రంగంలో ఆధునీకరణకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి డ్రోన్లన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టి ఎక్కడైనా తెగులు వస్తే నేరుగా మందు కొట్టేది కూడా డ్రోన్ ద్వారా కొట్టే ఏర్పాట్లు చేపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఈ నెల 15 నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్, శ్రీ శక్తి, ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా. దానివల్ల ఎక్కడన్నా పని చేయాలన్నా లేకుంటే ఎక్కడికైనా పోయి రావాలన్నా స్వేచ్ఛగా ఆడబిడ్డలందరూ చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే ఈ జిల్లాలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
చాలా నదులు ఉన్నాయి. పాపాగ్ని ఉంది, చిత్రావతి ఉంది, మాండవ్య ఉంది, పినాకిని ఉంది, పెన్నా ఉన్నాయి. కానీ నీళ్లు మాత్రం ఓసారి రాకుండా అవస్థపడుతున్నాం. ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్ళని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోయాం. ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు వచ్చాయి. దగ్గర దగ్గర 1000 టీఎంసీ నీళ్లు ఈ రాష్ట్రంలో రిజర్వాయర్లు ఉంటే 700-500 టీఎంసీ ఇప్పుడే రిజర్వాయర్లో నీళ్లు నింపగలిగాం. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇవన్నీ కూడా ఫుల్ అయినాయి. ఈ 2 రిజర్వాయర్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గోదావరి ఉంది. గోదావరిలో సంవత్సరానికి 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి.